ఈ స్త్రీ తన బాయ్ ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇచ్చింది. ఆ గిఫ్ట్ సైజ్ అతన్ని ఆశ్చర్యపరిచింది. అతను వశీకరణలో ఉండడం తేలింది. ప్రతి మంచి మనసు ఉన్న అమ్మాయి అతనికి అందంగా కనిపించేది. కానీ అతనికేమీ తెలియదు. ఒకరోజు అతను ఒక అందమైన అమ్మాయితో కలిసి టాక్సీలో ప్రయాణం చేశారు. వారు టాక్సీలో సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఆమె అందమైన అమ్మాయి కాదని అతనికి తెలిసింది. బార్‌లో ప్రతి అందమైన అమ్మాయి తన చుట్టూ చేరి డాన్స్ చేస్తున్నారు. కానీ అతని బెస్ట్ ఫ్రెండ్ అతని వికారంగా ఉన్న అమ్మాయిల మధ్య చూసి పూర్తిగా ఆశ్చర్యపోయాడు. మరుసటి రోజు ఈ వ్యక్తి పడవలో వెళ్తుండగా అతని స్లిమ్ గర్ల్ ఫ్రెండ్ అతని కంటే బరువుంది. మరియు ఆమె నీటిలో దూకినప్పుడు 3 మీటర్ల ఎత్తుకు నీరెగిరింది. వారు ఎక్స్‌ట్రా లార్జ్ మిల్క్ షేక్ కొన్నారు. అతను తిరిగి చూసేసరికి ఆమె ఎక్స్‌ట్రా లార్జ్ మిల్క్ షేక్ అప్పటికే పూర్తి చేసింది. తినేటప్పుడు ఆమె కుర్చీని విరగ్గొట్టింది. కానీ అతని యజమానికి కుర్చీల క్వాలిటీ గురించి కంప్లైంట్ చేశాడు. వారు షాపింగ్‌కి వెళ్లారు. అక్కడ ఆమె ఎక్స్‌ట్రా లార్జ్ గిఫ్ట్ ఎంచుకున్నట్లు గమనించాడు. త్వరలో అతను ఆమె తండ్రిని కలుసుకున్నాడు. కానీ ఆమె తండ్రి అతని బాస్ అని తేలింది. బాస్ తన కూతుర్ని 2 ఏళ్ల వయసు నుంచి ఎత్తుకోలేకపోయానని చెప్పాడు. అతను ఆ వ్యక్తి సంపద కోసమే వచ్చాడని నమ్మాడు. కానీ ఆ వ్యక్తి దృఢంగా తిరస్కరించాడు. అతని నిజాయితీ ఆమె తండ్రిని కదిలించింది. కానీ అతని బెస్ట్ ఫ్రెండ్ ఇంక భరించలేకపోయాడు. అతను తన స్నేహితుడికి నిజం చూపించాలని నిర్ణయించుకున్నాడు. ఒక హిప్నోటిస్ట్ సహాయంతో ఆ వ్యక్తిని సాధారణ స్థితికి తీసుకొచ్చాడు. అతను తిరిగి చూసినప్పుడు తన గర్ల్‌ఫ్రెండ్ ప్లేస్‌లో 300 పౌండ్ల స్త్రీ కూర్చొని ఉంది. అది తన గర్ల్‌ఫ్రెండ్ అని అతను అంగీకరించలేకపోయాడు. ఆమె అతన్ని కలవడానికి వచ్చినప్పుడు అతని కళ్ళు మూసుకున్నాడు. అప్పటికే ఆమె శరీరం కొంచెం కొంచెం కనిపిస్తుంది. అతను చివరికి బ్రేకప్ చెప్పాడు. ఆమె గుండె బద్దలైంది. మరియు బాస్ అతన్ని జాబ్‌లోంచి తీసేశాడు. చిన్నపిల్ల హాస్పిటల్‌లో అతని ముఖంపై గాయంతో ఉన్న ఒక చిన్న అమ్మాయిని కలిశాడు. ఆమె అతనికి చెప్పింది అతను మరియు అతని గర్ల్‌ఫ్రెండ్ వారిని చూసేందుకు వచ్చారని. అతను చివరికి తన నిజమైన ప్రేమను తెలుసుకున్నాడు. అతను ధైర్యం తెచ్చుకొని తన గర్ల్‌ఫ్రెండ్‌కి క్షమాపణ చెప్పాడు. చివరికి వారు సంతోషంగా కలిసి జీవించారు.